అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దేశాల మధ్య ఎప్పుడు శత్రుత్వం రాజుకుంటుందో, ఎప్పుడు ఫ్రెండ్షిప్ను ఏర్పరచుకుంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో యూరప్ దేశం ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఎందుకు కారణం? కొత్త ప్రధాని ఎన్నిక. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం యూరప్లో 44 దేశాలున్నాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి పెద్ద దేశాలు ఎక్కువ మందికి తెలుసు. కానీ యూరప్లోని లిథువేనియా అనే చిన్న దేశం తాజాగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ దేశానికి యూరోపియన్ యూనియన్ నాటోలో సభ్యత్వం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ దేశం రష్యా సరిహద్దులకు ఆనుకొని ఉంది. తాజాగా ఈ దేశం కొత్త ప్రధానమంత్రి ఎన్నికతో వార్తల్లో నిలిచింది. లిథువేనియా పార్లమెంట్ 44 ఏళ్ల ఇంగా రుబేనియోను దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంగా వృత్తిరీత్యా ట్రేడ్ యూనియన్ నాయకురాలు. తన వ్యాపార ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులు, మీడియా నివేదికల తర్వాత దేశ మాజీ ప్రధానమంత్రి గింటౌటాస్ పలుకాస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానమంత్రి పదవికి ఇంగా రుబేనియన్ పేరును ప్రతిపాదించింది. ఈ క్రమంలో పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో ఆమెకు అనుకూలంగా 78 ఓట్లు రాగా వ్యతిరేకంగా 35 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇంగా రుబేనియన్ 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెంట్రల్ లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. అప్పుడు పార్టీ హైకమాండ్ ఆమెకు సామాజిక భద్రత, కార్మిక మంత్రిగా అవకాశం కల్పించింది. ఆమె రాజకీయాల్లో రాకముందు లిథువేనియా ట్రేడ్ యూనియన్ల సమైక్య అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే యూరోపియన్ కార్మిక సంస్థలలో కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ మరో 2 పార్టీలతో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి పార్లమెంట్లోని 141 ఎంపీల్లో 82 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి ముందున్న అతిపెద్ద సవాలు ప్రభుత్వాన్ని స్థిరత్వం వైపు నడిపించడం, ఓటర్ల అంచనాలను అందుకోవడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తానని ఇంగా పేర్కొన్నారు. ఆమెకు రాజకీయాలతో పాటు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా డిటెక్టివ్స్, మిస్టరీ, థ్రిల్లర్ పుస్తకాలు ఇష్టంతో చదువుతానని, తనకు ఇష్టమైన పుస్తకాలలో ది లిటిల్ ప్రిన్స్ ఒకటని పేర్కొన్నారు. వీటితో పాటు ప్రయాణాలకు, పెయింటింగ్లకు కూడా తమ సమయం కేటాయిస్తానని చెప్పారు. తన బిజీ లైఫ్ నుంచి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు. 1981 మే 24న ఇంగా ట్రాకాయిలో జన్మించింది. ఆమె బాల్యంలో ఎక్కువ భాగం దేశ రాజధాని విల్నియస్లో గడిపింది. ఆమె తన వేసవి సెలవుల్లో ఎక్కువగా తూర్పు ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరానికి వెళ్ళేది. ఎందుకంటే అక్కడ ఆమె బంధువులు నివసించేవారని, అందుకే తన జీవిత మూలాలు లిథువేనియా, ఉక్రెయిన్, రష్యా ఈ 3 ప్రదేశాలతో అనుసంధానించబడి ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో ఆమె మాస్కో కీవ్ యుద్ధంలో రష్యా దూకుడు విధానాలను విమర్శిస్తూ ఉక్రెయిన్కు మద్దతుగా తన స్వరాన్ని వినిపించింది.